బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. కేసీఆర్ చేసిన అప్పు తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా మారిందని దుయ్యబట్టారు. ఆయన చేసిన అప్పుల వల్లే నెలకు 6,000 కోట్లు చెల్లించాల్సి వస్తుందన్నారు. కేసీఆర్ సత్తా ఉన్న నాయకుడే అయితే పత్తా లేకుండా ఎక్కడికి వెళ్లారని నిలదీశారు. 40 మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు తీసింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. ఉద్యమకారులను అవమానించిన చరిత్ర బీఆర్ఎస్దే అని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న బియ్యం అసలు అన్నం అంటేనే కొన్ని దశాబ్దాల క్రితం అయితే అన్నమే దొరికినటువంటి వాళ్ళు గడక అంబలి లేదా చాలా పేదరికంగా ఉండేటువంటి సమాజం. మరి ఆనాడు పంచవర్ష ప్రణాళికలు ఏదైతే నెహ్రూ గారు తీసుకొచ్చినటువంటి పంచవర్ష ప్రణాళికల్లో వ్యవసాయ అభివృద్ధి కోసం మరి ఎక్కడికక్కడ డ్యాంలు ప్రాజెక్టులు చెరువులు కట్టడంతో కొంత వరి అనేది వరిని పండించడం పాడి పండించడం అనేది వచ్చింది. దాని తర్వాత కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి వరి అన్నం మరి రాను కాంగ్రెస్ ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో తీసుకొచ్చి ప్రధానంగా అందరికీ కూడా మరి అన్నం కూడా తినాలి అనే ఉద్దేశంతో రేషన్ కార్డ్స్ ఆనాడే 83 కోట్ల దేశవ్యాప్తంగా 83 కోట్లకు పైగా మరి రేషన్ కార్డ్స్ ఇవ్వాలన్నటువంటి ప్రణాళిక పెట్టుకొని అప్పుడే 2014 వరకే 81 కోట్ల వరకు రేషన్ కార్డులు ఇచ్చి తద్వారా పేదలందరికీ కూడా రేషన్ బియ్యం అందించడం జరిగింది. దానితో పాటు ఈ రోజు మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం సోనియమ్మ ఆదేశానుసారం మరి మేము ఇచ్చినటువంటి గ్యారంటీలలో ఇది లేకున్నా ప్రధానంగా మరి పేదలు కూడా కడుపు నిండా అన్నం తినాలన్నటువంటి లక్ష్యంతో ఆలోచించి రైతన్నలు పండించేటువంటి వరికి 500 బోనస్ ఇచ్చి సన్నవడ్లకు ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆ ధాన్యం ఎక్కడికో ఎగుమతి లేదా కొన్ని ఉన్నత వర్గాలకే పంపిణీ జరగకుండా పేదవాళ్ళు కూడా కడుపు నిండా అన్నం తినాలి అనే ఉద్దేశంతో సన్నబియ్యం పథకాన్ని మరి ఇవ్వడం జరుగుతుంది. శతాబ్దాలుగా దశాబ్దాలుగా చూసిన అనంతపురం జిల్లా